రాష్ట్రంలో పదోన్నతుల కోసం ఎదురుచూసే టీచర్లను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్షన్ విధిస్తోంది. టీచర్స్ నియామకం, ప్రమోషన్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సీఈటీ 2010లో నిబంధన విధించింది. రాష్ట్రంలోనూ దీన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్లో టెట్ నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెలలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. దీనికోసం ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పంపాలంటూ డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. అటు మెగా డిఎస్సి ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 11,000 ఉపాధ్యాయ పోస్టులతో తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. అందులో ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్షన్ పట్టుకుంది. 2015లో రాష్ట్రంలో చివరిసారిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినా అప్పుడు టెట్ నిబంధనను వర్తింపచేయలేదు. తాజాగా పదోన్నతుల కోసం ఎన్సీఈటీ నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్